రామారావు గారు, రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. గత 11 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కోర్టులకు హాజరవలేదు, విచారణకు హాజరవలేదు. అదేవిధంగా తన మీద దాడి జరిగిందని చెప్పుకుంటున్న కోడికత్తి కేసుకు కూడా ఆయన 3 సంవత్సరాలు అనుభవించవలసిన శిక్ష ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆయన 5 సంవత్సరాలు శిక్ష అనుభవించినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు 11 సంవత్సరాలు బెయిల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది. కోర్టులు చెప్పింది ఏంటంటే, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. అది 6 నెలల నుంచి 1 సంవత్సరం కావచ్చు, మ్యాక్సిమం 2 సంవత్సరాలు ఈలోపు వాటిని పరిష్కరించాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సహకరించట్లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. సహకరించకుండా ఏవైతే లూప్ హోల్స్ ఉంటాయో, లీగల్గా ఉన్న లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని 11 సంవత్సరాల వరకు బెయిల్ మీద ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కోర్టులని, న్యాయాన్ని గౌరవించకపోతే సామాన్య ప్రజలకి ఏం చెప్తారు? అదేవిధంగా ఇప్పుడు ఎట్టకేలకి 11 సంవత్సరం వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ ద్వారా రెగ్యులర్గా కోర్టు విచారణకు హాజరు కావాలంటూ కూడా వచ్చింది. మరి కనీసం ఇప్పుడైనా, అంటే గతంలో ఆయనకు చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంది. నేను ఈరోజు ఇక్కడ మీటింగ్ పెడుతున్నాను, లేకపోతే ఈ సంక్షేమ పథకానికి నేను నిధులు విడుదల చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ బటన్ నొక్కుతున్నాను, ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాను అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పుకోవడం అనుకుంది. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూడా లేరు. చెప్పాలి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరి కనీసం ఇప్పుడైనా కోర్టు తీర్పును ఆయన గౌరవిస్తారా? ఖచ్చితంగా అండి. న్యాయస్థానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి గౌరవం, మర్యాద ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం మనం గమనించాలండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వ్యక్తి కానీ, ఏ సంస్థ కానీ కేసులు పెట్టలేదు. కేవలం రాజకీయ కోణంలో సిబిఐకి ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకుని, ఎవరు ఆ రోజు ఉన్నటువంటి శంకర్రావు, అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాగే కింజారపు ఎర్రంనాయుడు అనేటువంటి వ్యక్తులు రాజకీయ కక్షతో పెట్టినటువంటి పిటిషన్ల మీద సిబిఐ విచారణ చేసి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కోణంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి వైరంలో భాగంగా చేసినటువంటి కంప్లైంట్లు బేస్ చేసుకొని సిబిఐ కొన్ని కేసులు నమోదు చేసినటువంటి మాట వాస్తవం. మరి ఈ అంశంలో చూస్తా ఉంటే రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై తదుపరి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండేటటువంటి రాజకీయ వ్యతిరేకులతో చేతులు కలిపి చేసినటువంటి పిటిషన్లో నిబద్ధత ఎక్కడుంది మేడం? గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేసి జైల్లో వేయాలి ఆయన కోరిక. రెండవది, ఈ కేసును పక్క రాష్ట్రాల్లో విచారణ జరిపించాలి. మరి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు సంబంధం లేదని చెప్పి ధర్మాసనం హైకోర్టులో చెప్పారు. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా ఇతన్ని రఘురామకృష్ణరాజు యొక్క నీ ఆసక్తి ఏంటి ఈ కేసుల్లో? ఓకే అండి, ఓకే రామారావు గారు ఓకే, మీరు చెప్పిందే నిజమని అనుకుందాము. రాజకీయ కక్షలోనో అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కేసులే పెట్టారని అనుకోవచ్చు. 1 కాదు 2 కాదు, సుమారు 32 కేసుల వరకు అన్ని రకాలుగా కలిపి పెట్టారని అనుకుందాము. అలాంటప్పుడు 11 సంవత్సరాల వరకు ఎందుకు హాజరు కాలేదు? ఇది తప్పు అని చెప్పేసి ఆయన హాజరయ్యి దానికి సంబంధించిన లాయర్తో ఆయన ఎందుకు ముందుకెళ్లే ప్రయత్నం చేయలేదు? బెయిల్ మీద ఎందుకున్నారు? ఎందుకు డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేయలేదు? మరి ఇక్కడ ఒక విషయం గమనించాలి మేడం గారు. ఇది న్యాయ వ్యవస్థ పరిధిలో ఏదైతే నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు సహకరించలేదనే మాట వాడారు ఇందాక. అట్లాగే న్యాయ వ్యవస్థ కనుక తలుచుకుంటే దాన్ని మరలా కూడా అఫెన్స్ అవుతుంది. న్యాయ వ్యవస్థ శిక్షించేదానికి, లేకపోతే దానికి న్యాయ వ్యవస్థకి అపారమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఈ రోజు చూస్తే ఇప్పటికీ భారతదేశంలో 50 మిలియన్ పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి మేడం కోర్టుల్లో, భారతదేశ వ్యాప్తంగా సివిల్ అండ్ క్రిమినల్. ఈ విధంగా చూస్తా ఉంటే అన్ని కేసులకు సంబంధించినటువంటి అంశం చూస్తే రకరకాల కారణాలు ఉంటాయి. దానికోసం మనము 50 మిలియన్ కేసులు కోర్టులు ఎందుకు పెండింగ్ పెట్టి అని మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుందండి చెప్పండి? చట్టసభల్లో చేసినటువంటి చట్టాల ద్వారా, న్యాయ వ్యవస్థలకు ఉండేటటువంటి విచక్షణ అధికారాల ద్వారా, అట్లాగే ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి రిక్వెస్ట్ ద్వారా కానీ వాళ్ళ మీద చేసినటువంటి నిందారోపణలు. ఈరోజు రఘురామకృష్ణరాజు పిటిషను నిర్ద్వందంగా వెనక్కి తీసుకున్నారు కదండి. ఇది రఘురామకృష్ణరాజు గారు ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెప్పండి? సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. అంటే న్యాయ వ్యవస్థ పరిధిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని దాటి ఇక్కడ రాజకీయ పక్షాలు కానీ, రాజకీయ నాయకులు కానీ వ్యవహరిస్తున్నటువంటి విధానం ఉంది. మనం చూస్తూ ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారి అంశంలో ఆయన ఓవర్ ఇంట్రెస్ట్ గా కోర్టుకు పోయారు. నేనేమంటున్నానంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ యొక్క కేసుల్లో ఇంప్లీడ్ అయి చేసుకోవాల్సినటువంటిది కాకుండా మేమే న్యాయ వ్యవస్థని న్యాయ వ్యవస్థ మీద ఆధిపత్యం సాధించాలి, మేమే పోలీసు వ్యవస్థ మీద కానీ, విచారణ
సంస్థల మీద కానీ మేము ఆధిపత్యం సాధించి మేము కక్ష తీర్చుకుంటాం అనేటువంటి మాటలు ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద విజయపాల్ గారి మీద కానీ సునీల్ గారి మీద కానీ చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తా ఉన్నాం. వాళ్ళు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలను, న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి అంశాలను, దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నటువంటి అంశాలను మేము ప్రేరేపితం చేసి మేము కంట్రోల్ చేయాలి. మా యొక్క ఆలోచన విధానం కొనసాగాలంటే ఇంకా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం కానీ ఈ యొక్క చట్టాలకు కానీ గౌరవం ఎక్కడుంది మేడం? వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ముందు మానుకోవాలి. అట్లాగే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే విషయాలు, కేసుల విషయం వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద లెక్కకు మిక్కిలి ఏదైతే ఆస్తులు తనకు సంబంధించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని చెప్పి 1997 నుంచి 2011 దాకా గోల్డ్ అండ్ కేసులు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయండి. మేము 1997లో రెడ్డి నాయక్ గారు అక్రమాస్తులు కేసు వేస్తే స్టే తెచ్చుకున్నారు. 98లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు హైకోర్టులో వేస్తే స్టే. 99లో షబ్బీర్ అలీ, డిఎల్ రవీంద్రారెడ్డి గారి కేసులో స్టే. 99, 2000, 2001లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కేసులు వేస్తే స్టే. 2003లో కృష్ణకుమార్ గౌడ్ గారు వేస్తే స్టే. 2003లోనే కన్నా లక్ష్మీనారాయణ వేస్తే స్టే. కన్నా లక్ష్మీనారాయణ మళ్ళీ కేసు వేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 2 కేసులు వేశారు. లక్ష్మీపార్వతి గారు అక్రమాస్తుల గురించి కేసులు వేశారు. శ్రీహరి అశోక్ అనేటువంటి ఏపీ పౌరులు కేసులు వేశారు. అట్లాగే ఎల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా కేసులు వేశారు. అసలు లక్ష్మీపార్వతి గారు వేసినటువంటి కేసుని లిస్ట్ కాకుండానే దాన్ని అడ్డుకున్నారు మేడం. ఇట్లా రకరకాల న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయో, పౌర హక్కులు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా. అవి మనం ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసును కూడా ఎదుర్కొనేటటువంటి ఆలోచన విధానంతో ఏదైతే సాక్ష్యాలన్నీ కూడా వేగ్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కల్పితాలు కాబట్టి ఈరోజు కోర్టులు కూడా సంశయిస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. కోర్టులు కూడా ఈ కేసులు ఏం చేయాలని కొన్ని కేసులు కొట్టేసినాయి కదా మేడం. ఎటువంటి నిరూపితమైనటువంటి కానీ ఎటువంటి ఆధారాలు లేవని కొట్టేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు కనిపిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం 2 ఎకరాల ఆసామి ఈరోజు 2 లక్షల కోట్ల పైచీలుకున్నాయి. అట్లాగే ఒక్క రోజులోనే తనకు సంబంధించినటువంటి, తన కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ 185 కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే షేర్ వాల్యూ పెరిగిందనేటువంటి దాని మీద పక్క రాష్ట్రంలో ఏదో పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ఎంపీ పార్లమెంటు వేదికగా ఆందోళన చేస్తేనే దిక్కులేదు మేడం. ఇక్కడ ఇంకొక విషయం అంశంలో కూడా చూస్తున్నాం. రామారావు గారు, నిజంగా ఇవన్నీ ఉన్నప్పుడు 5 ఏళ్ల అధికారంలో మీరే ఉన్నారు. 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం పెట్టారు? స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి, కాకపోతే ఇసుక, అదేవిధంగా ఫైబర్ కి సంబంధించి వీటి మీద మీరు కేసులు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి ఇంకొన్ని వాటిలో కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా మరి 5 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు గతంలో, మరి అవన్నీ కూడా మీరు పైకి తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇక్కడ ఒక అంశం గమనించాలి మేడం. అధికారం మాత్రం మీద చట్టాలు ఉన్నాయి మేడం. చట్ట పరిధిలోనే సాక్ష్యాలు ఉండాలి. దీనికి కోర్టులు, న్యాయస్థానాలు, దీనికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన పరిమితులు ఉన్నాయి. వీటికి దొరకకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనం కొన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఒకటండి, తన అఫిడవిట్లోనే చెప్పాడు ఆయన, ఏదైతే మొదట్లో తాను 36,000 ఆదాయం మాత్రమే నాకు వ్యవసాయ ఆధారిత ఆదాయం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. తర్వాత మరలా 19 కోట్ల రూపాయలు నాకు ఆదాయం ఉందని 94లో మరలా మార్చి చెప్పారు. తర్వాత అసలు హెరిటేజ్ తో నాకు ఎటువంటి సంబంధం లేదని కొంతకాలము తన అఫిడవిట్లో పెట్టారు. తర్వాత ఏం చేశారు? ఈ రోజు చూస్తుంటే 952 కోట్ల రూపాయలు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రకటన కూడా వచ్చింది కదండి. చూస్తా ఉంటే ఇది అక్రమమా, అన్యాయమా కాదా? మరి ఒక పక్షాన మనము జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క విపక్షాలు మరి చంద్రబాబు నాయుడు అంశంలో ఎందుకు మాట్లాడలేదు? ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఒక విధానం తీసుకుంటే అందరికి వర్తించాలి కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆడిపోసుకోవడం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సచ్ఛీలత నిరూపించుకుంటారు ఖచ్చితంగా. ఆయన మొట్టమొదటి నుంచి వ్యాపారవేత్త. రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారు వ్యాపారాలు ఉన్నాయి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వ్యాపారాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అండి, అనిల్ అంబానీ అట్లాగే ముఖేష్ అంబానీలు ఉన్నారండి. వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాడంటే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టే స్థాయి నుంచి ఈ రోజు లక్షల కోట్లు ఇలా భారతదేశంలోనే నెంబర్ 1కి ఎదిగారు. మరి ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకుని ఎదుగుతుండే దానికి రాజకీయాల్లో ఉంటే తప్పని చెప్పి ఎట్లా నిందిస్తారు అనేది కూడా స్పష్టం చేసినటువంటి ఆవశ్యకత ఉందండి. ఓకే.